సీట్లు తీసుకున్న స్టేజ్ నుంచి వాళ్ళ కూటమిలో సింగిల్గా పోటీ చేసి 288లో కూడా పోటీ చేసింది లాస్ట్ ట్రిప్ 2014. కాకపోతే పూర్తి మెజార్టీ రాలి 122 వచ్చింది. ఇప్పుడు బీజేపీ అర్థం చేసుకుంది అంటే కొన్ని బెల్టుల్లో మనకి ఇంకా పట్టు రాలేదు, ఈ మరాఠా ఫీలింగ్ లేకపోవడం వలన లేకపోతే కనుక సరైనటువంటి నాయకులు లేకపోవడం వల్ల అని గ్రహించి కూటమి ప్రభుత్వాన్ని నడుపుతోంది. అక్కడ అది కీ రోల్, మెయిన్ రోల్, మిగతా వాళ్ళు చిన్న రోల్. ఇక్కడ అసలు బీజేపీ నామమాత్రం కదా, తెలుగుదేశం ఇచ్చిన సీట్లతో సర్దుకునే స్థాయిలో ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో మహారాష్ట్ర స్థాయి కాదు కదా, పక్కన ఉన్న తెలంగాణ స్థాయికి ఎదగడానికి ఇంకో 15 ఏళ్ళు పడుతుందో 20 ఏళ్ళు పడుతుందో తెలియదు. ఎందుకంటే నోటికి వచ్చిన ముద్దను ఊసేసుకుంది. అదే ఇప్పుడు 2000 చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో బలమైన నాయకులు ఉన్నారు, తెలంగాణలో బలమైన నాయకులు ఉన్నారు. ఒక బండి సంజయ్లు, ఒక అరవిందులు, ఒక డీకే అరుణులు, ఈటెల, కిషన్ రెడ్డి, ఇంతమంది నాయకులు ఉన్నారు. ప్లస్ అక్కడ జనంలో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్గానే ఉంది, హిందుత్వ సెంటిమెంట్ ఉంది అక్కడ. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం నాయకులు తప్పించి భారతీయ జనతా పార్టీలో నిజమైన భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు ప్రమోట్ చేశారని ఇక్కడ నాయకత్వపు కొరత ఉంది. ఇక్కడ తెలుగుదేశం లాయలిస్టులైన నాయకులు ఎక్కువ మంది ఉన్నారు. దానివలన భారతీయ జనతా పార్టీ ఇప్పటికిప్పుడు ఇంకోటి అప్పట్లో 98లో మంచి ఛాయిస్ వచ్చింది, అప్పుడు చెడగొట్టుకున్నారు, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని 99లో మళ్ళీ